క్రీస్తు సంఘానికి ప్రతిరూపము. దేహము సంఘానికి రూపము. నీ దేహము క్రీస్తు సంఘానికి ప్రతిరూపము. అవయవాలలో దేవుడు దాచిన బోధ నేర్పుతుంది కదా మౌనంగా గమనించు. అవయవాలలో దేవుడు దాచిన బోధ నేర్పుతుంది కదా మౌనంగా గమనించు. సంఖ్యత లేని సంఘమా, నీ దేహం నేర్పే పాఠం. ఇది నీకు దేవుడు నేర్పా పాఠం. దేహము సంఘానికి రూపము. దేహము క్రీస్తు సంఘానికి ప్రతిరూపము. కన్ను ముక్కు చెవులు కలిసున్నాయి చూడు. చేతులు కళ్ళు అవయవాలు ఒక్కటిగా ఉన్నాయి చూడు. కన్ను ముక్కు చెవులు కలిసున్నాయి చూడు. చేతులు కళ్ళు అవయవాలు ఒక్కటిగా ఉన్నాయి చూడు. కష్టం వేటికి వచ్చినా పంచుకోను వాటి బాధను. సౌఖ్యం కలిగితే సంతోషించును. కష్టం వేటికి వచ్చినా పంచుకోను వాటి బాధను. సౌఖ్యం కలిగితే సంతోషించు. నువ్వు సంఘములో అవయవమని తెలుసునా? జీవము గల దేవుని ఆలయములో ఎలా నడుచుకోవాలో తెలుసునా? దేహము సంఘానికి రూపము. నీ దేహము క్రీస్తు సంఘానికి ప్రతిరూపము. కంటిలో నలుసు పడితే తల్లడిల్లును కంటి రెప్పలు. ఒంటికి గాయము అయితే రాల్చును కనులు కన్నీరు. కంటిలో నలుసు పడితే తల్లడిల్లును కంటి రెప్పలు. ఒంటికి గాయము అయితే రాల్చును కనులు కన్నీరు. ఆపద వస్తే పరిగెత్తును పాదములు. కంట నీరు ఒలికితే తుడుచును నీ చేతులు. ఆపద వస్తే పరిగెత్తును పాదములు. కంట నీరు ఒలికితే తుడుచును నీ చేతులు. దేహంలో అవయవాలురా నేర్పుతున్నాయి మనిషికి పాఠాలురా. సంఘములో అవయవముగా ఎలా ఉన్నావో చూడరా. దేహము సంఘానికి రూపము. నీ దేహము క్రీస్తు సంఘానికి ప్రతిరూపము. అవయవాలలో దేవుడు దాచిన బోధ నేర్పుతుంది కదా మౌనంగా గమనించు. అవయవాలలో దేవుడు దాచిన బోధ నేర్పుతుంది కదా మౌనంగా గమనించు. సంఖ్యత లేని సంఘమా, నీ దేహం నేర్పే పాఠం. ఇది నీకు